ఘంటసాల మాస్టర్కి చాలా ఇష్టమైన రాగాల్లో చారుకేసి రాగం కూడా ఉంది. ఈ చారుకేసి రాగం గురించి ఆయన స్వయంగా సంగీత దర్శకత్వం నేర్పినటువంటి చిత్రాల్లో కూడా వాడుకున్నారు. పాటలకి సంగీత దర్శకత్వం నేర్పారు. అటువంటి చారుకేసి రాగాన్ని ఈరోజు పరిచయం చేస్తాను. 72 మేళకర్తల్లో 26వ మేళకర్త చారుకేసి రాగం. ఇది సంపూర్ణ రాగం. స్వరస్థానాలు షడ్జమము, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం. సరే గమ పద సరి గమ పద నిస సాని ద ప మగరి స ఇది సూక్ష్మంగా రాగ పరిచయం. ఇక భక్తి కరుణ రసాలకి ఆలవాలమైనటువంటిది చారుకేసి రాగం. ఇందులో త్యాగరాజు గారిది ఆడమోడి గలదే, స్వాతి తిరునాళ్ గారిది కృపయా పాలయ శౌరే, ఇటువంటి ప్రముఖమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆడమోడి గలద రామయ్య, ఆడమోడి గలద రామయ్య, మాటలాడమోడి 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 గలద రామయ్య. ఇటువంటి అద్భుతమైన పల్లవి మాత్రమే వినిపించాను. నేను ఇది గురుముఖత నేర్చుకోలేదు. తర్వాత కృపయా పాలయ శౌరే, కృపయా పాలయ
చౌరే. ఇది ఒక స్వాతి తిరునాళ్ గారిది. ఇక సినిమా పాటలకి అంటే ఘంటసాల గారి యుగానికి వస్తే వారు పాడినటువంటి ప్రైవేటు గీతాల్లో పాడనా ప్రభు పాడనా, పాడనా ప్రభు పాడనా, పాడనా. కనుల నీరు నిండెనోయి కాంచలేను నీ రూపము, కనుల నీరు నిండెనోయి కాంచలేను నీ రూపము, కనులకొక్కసారి నీవు కనిపించుము దేవదేవా. పాడనా ప్రభు పాడనా, పాడనా. ఇది ప్రసిద్ధమైనటువంటి లలిత గీతాల్లో వారు చేసినటువంటి చారుకేసి రాగ గీతం. తర్వాత పెళ్లి చేసి చూడు చిత్రము ఘంటసాల మాస్టరే సంగీతం చేశారు. దానిలో ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు, ఎవరో ఎవరో ఎవరా ఎవరా మంచివారు మా మామగారిని వంచన చేసినదెవరో వారే. ఇది మన జీవనలక్ష్మి గారు అనుకుంటున్నాను నేను, ఘంటసాల గారితో పాడారు. అలాగే వారే సంగీతం చేసినటువంటి మాయాబజార్ చిత్రం నుంచి భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ, భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ, బహు బాగున్నదయా నీ మాయ. ఒకరికి మోదం ఒకరికి ఖేదం సకలము తెలిసిన నీకు వినోదం, ఒకరికి మోదం ఒకరికి ఖేదం సకలము తెలిసిన నీకు వినోదం, లీలలు మాయలు నీ గుణ కథలు, లీలలు మాయలు నీ గుణ కథలు ఎరిగిన వారే ధన్యులయా, బాగున్నదయా నీ మాయ, భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ, బహు బాగున్నదయా నీ మాయ. ఇలాగే సిరి సంపదల చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడారు. జానకి గారి హమ్మింగ్ ఉంటుంది అందులో. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి, వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. ఓ అలా వస్తుంది. ఇక ఘంటసాల గారివి కానివి తెలియజేసి వదిలేస్తాను, పాడను. ఎందుకంటే ఇది ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేను ఒక్కొక్క రాగాన్ని పరిచయం చేద్దామనే ప్రయత్నంలో మొన్న ఈ మధ్య ఒక రాగం గురించి చెప్పాను, కళ్యాణి రాగం. అలాగే ఈరోజు చారుకేసి రాగం. అలా ఒక్కొక్క రాగాన్ని పరిచయం చేద్దామని సంకల్పం, ఘంటసాల గారు ఆశీర్వదిస్తే. కనుక శారద చిత్రం నుంచి చక్రవర్తి గారి సంగీతంలో రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచెనురా,
కన్నులై ఈ రాధవే చేనురా. అద్భుతమైన పాట. తర్వాత శంకరాభరణంలో రాగం తానం పల్లవి పాట బాలుగారి పాటది. పల్లవి మాత్రం చారుకేసి రాగం. వంశీకృష్ణ యదువంశీకృష్ణ వంశవృక్షం చిత్రంలో ఉన్నటువంటి ఆ పాట కూడా చారుకేసి రాగం. తర్వాత యమగోళ చిత్రంలో ఆడవే అందాల సురభామిని రాగమాలిక ఒకటి ఉంది. స్వర్గంలో అప్సరసలు నాట్యం చేసేటప్పుడు అందులో ఒక చరణం మదనుని పిలిపే నానాదము మద కథన శాస్త్రమే నా వేదము అనే చరణం చారుకేసి రాగంలో ఉంది. ఈ రకంగా సినీ గీతాల్లో పాత పాటల వరకు నాకు తెలిసినంత వరకు చారుకేసి రాగాన్ని తీసుకొని ఉదాహరణలు మీకు అందించే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. మరొకసారి మరొక రాగంతో కలుస్తాను.